అమరావతి వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై మహిళా లోకానికి అదిరిపోయే కానుకలు ప్రకటించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వయం బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు. ఈ బ్రాండ్కు తానే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని సీఎం ప్రకటించారు. ఇదే వేదికపై 5 కొత్త పథకాలు, 7 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు 36 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఉండి నా భార్యని అడిగాను, కంపెనీ పెట్టాం, నువ్వు కంపెనీకి పోవాలని అడిగాను. మొదట్లో ఆవిడ కూడా ఒప్పుకోలేదు. నాకు అలవాటు లేదు, నేను పోలేనంటే అలవాటు చేసుకోవాలని చెప్పాను. 30 సంవత్సరాలు హెరిటేజ్ ని బ్రహ్మాండంగా నడిపించి ఒక మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మణిని చూశారు. మేమందరం ఒకటి ఆలోచించాం. నేను రాజకీయాల్లో ఉన్నాను, లోకేష్ రాజకీయాల్లో ఉన్నాడు. ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి. అందుకే ఆడవాళ్ళని సంపాదించమంటే 2 పారిశ్రామికవేత్తలై మేము ప్రజాసేవ చేసి మాకు పూర్తిగా సహకరించి ఈరోజు వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే మార్గం వచ్చింది. గౌరవంగా ఉండగలుగుతున్నాం. గౌరవంగా ఎందుకు ఉండగలుగుతున్నాం అంటే నీతి నిజాయితీగా ఉండగలుగుతున్నాం. దానికి కారణం ఎక్కడా 1 రూపాయి ఆశించవలసిన అవసరం లేదు. హెరిటేజ్ లో డబ్బులు వస్తాయి, ఇంటికి సరిపోతుంది. మేము గౌరవంగా రాజకీయం చేసి నేను ఎట్లయితే మా మిస్సెస్ ని, మా కోడల్ని పారిశ్రామికవేత్తలు చేశారో ప్రతి ఒక్క ఇంటిలో పారిశ్రామికవేత్తలుగా నా తెలుగింటి ఆడబిడ్డలు ఉండాలనేది నా కోరిక. ఎవరైనా రౌడీలు వస్తే మాత్రం రుద్రమదేవిగా తయారు కావాలి, తాట తీయాలి. దాన్ని నేను సహకరిస్తా. మొన్నే మదనపల్లిలో చూశారు, 6 సంవత్సరాలు చిన్న పాపని రేప్ చేసి నీళ్ళల్లో పెట్టి చంపేసి నీచమైన పని చేస్తే నెక్స్ట్ డే అందరి పోలీసులు అరెస్ట్ చేస్తే ఒక చెరువులో దూకి చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఒక మాట అన్నా, అలాంటి నీచులు ఎప్పుడు కూడా సమాజంలో ఉండడానికి వీలు లేదు. అందుకే ఉంటే జైల్లో ఉండాలా, లేకుంటే మరణశిక్ష చేపించాలా, లేకుంటే వాళ్లే భయపడిపోయి బయట రాకుండా చనిపోయే పరిస్థితి రావాలి తప్ప సమాజానికి వాళ్ళంతా కూడా భారం. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఒక బిడ్డ ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీ అందరికీ, ఒక బిడ్డ వద్దు, 2 ఓకే, 3 ముద్దు. సరేనా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు మన జనాభా మీరు చూస్తే 2.1 ఉండాలి. జీవిత కాలంలో భార్యాభర్త కలిసి 2.1కి జన్మనిస్తే జనాభా నిరంతరం కొనసాగుతుంది. దానికంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. నేను కుటుంబ నియంత్రణ పెట్టినప్పుడు 3 ఉండేది. 3 ఉంది కాబట్టి ఆ రోజు చెప్పాను. ఇప్పుడు 1.5 అయింది, అంటే 1.5 అయింది. అది 1 అయితే చాలా ప్రమాదం. అప్పుడు జనాభా తగ్గిపోతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నారు, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. రేపు ఆ టెక్నాలజీ ఎవరి కోసం పనిచేయాలి? ఎక్కడో యుద్ధం జరుగుతా ఉంది, అమెరికా ఇరాన్. ఆ యుద్ధం జరిగితే మనకొచ్చే పెట్రోల్ గాని గ్యాస్ గాని రావడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మనం ఆ యుద్ధంలో భాగస్వామ్యం కాదు. మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, యుద్ధాల వల్ల సమస్యల పరిష్కారం కావు, సమస్యల పరిష్కారం ఎక్కడెక్కడ సామరస్యంగా చేసుకోవాలని చెప్తున్నారు. అట్లని చెప్పి అక్కడ సమస్య ఉంది కాబట్టి మనం భయపడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్య ఎదుర్కొంటాం తెలివితేటలతో. కానీ మనం తప్పులు చేయకుండా మనం కష్టపడాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కష్టానికంటే మించిన మార్గం లేదు. ఇంట్లో కూర్చొని మీరు గాని సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది. మన కళ్ళ ముందరనే చూస్తున్నాం, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి. మామూలు వ్యక్తులు
అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. వంట చేసుకోవాలంటే కష్టం అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా. సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది అంతర్జాతీయంగా. దీనివల్ల సిలిండర్ రేటు కూడా పెరుగుతున్నాయి. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఓపెన్ మార్కెట్ లో సిలిండర్లు పెరిగినా మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను.